హాయ్ అండి. పూరీలోకి కాంబినేషన్గా ఈ బొంబాయి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు అయితే కరెక్ట్గా ఫ్రై అవ్వాలి, కంపల్సరీ అనమాట ఈ చట్నీకి. అలాగే ఒక పచ్చిమిర్చిని అయితే 4 స్లైసెస్గా కోసుకొని వేసుకొని ఇక్కడ చిల్లీ కూడాను ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయాక అందులోకి నేను కొద్దిగా చిన్న అల్లం ముక్క తీసుకొని తురుముకున్నాను అనమాట. ఇది తురుముకుంటే చట్నీకి మంచి అరోమా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఆ అల్లం తురుము కూడా ఫ్రై అయ్యాక అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు పోపు అయితే ఫ్రై అయిపోయింది కదా, అందులోకి ఇప్పుడు ఆనియన్ని స్లైసెస్గా కోసి వేసుకుంటున్నాను అనమాట. బొంబాయి చట్నీలో ఆనియన్సే కదా హైలైట్. మంచి ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది పూరితో తినేటప్పుడు. ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాక అందులోకి ఒక బౌల్డ్ వాటర్ అయితే వేస్తాను అనమాట. వేసుకొని అందులోకి కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ బేసన్ పౌడర్, అదే శనగపిండి వేసుకోవాలన్నమాట. వేసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా పల్చగా కలుపుకొని ఇప్పుడేమో ముందు ఏదైతే ఆనియన్స్ వేసి వాటర్ వేసి మరిగించుకుంటున్నామో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఇక్కడ బేసన్ వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బేసన్ వాటర్ కూడాను బాగా ఉడుకుతుండే టైంలోనే ఒక ఆలూని తీసుకొని స్మాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకుంటే అచ్చం టిఫిన్ షాప్లో తినే టేస్ట్ వస్తుంది. అలాగే చిటికెడు కారం వేసుకోండి. మరి ఒక్క పచ్చిమిర్చితో చట్నీకి టేస్ట్ వచ్చేది కదా. సో కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట. పూరితో అయితే సూపర్ కాంబినేషన్. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుందన్నమాట. ఇంతవరకు నా వీడియో చూసారు కదా, వెళ్తూ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.